వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఈ ఫీల్డ్ రిపోర్ట్ లో ఈ రోజు జనసేనలో వైసీపీ నేతల చేరికలు, జగన్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే తిరుమల శ్రీవారి దర్శించుకోవాలనుకుంటున్న బీజేపీ నేతలు, జనగామ జిల్లాలో చర్చనీయాంశంగా మారిన కుల బహిష్కరణ ఘటన, మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా ప్రకంపనలు, ఈ అంశాలపై గుంటూరు నుంచి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఇక తిరుపతి నుంచి హరిబాబు, వరంగల్ నుంచి తిరుపతి, ఇక హైదరాబాద్ నుంచి కుమార్ ఫీల్డ్ రిపోర్ట్ను అందిస్తారు. ముందుగా గుంటూరు నుంచి హరికృష్ణను తీసుకుందాం. హరికృష్ణ. జమీమా, ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీలకు మాత్రం వైసీపీ నుంచి వలసలు ప్రారంభమైనాయి అని చెప్పుకోవాలి. ఏదైతే ఎలక్షన్స్ ముందు మాత్రం పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయనటువంటి విధానాలు నచ్చవు అని అప్పట్లో ప్రకటించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ పార్టీలోకి జాయిన్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా వివిధ పార్టీల నుంచి, ప్రధానంగా వైసీపీ పార్టీకి సంబంధించి మాత్రం ప్రధానంగా వైసీపీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కూడా ఈరోజు పార్టీలోకి జాయిన్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారో, బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి ప్రముఖ నేత. ఆ నేతతో పాటు కూడా పొన్నూరు ఎమ్మెల్యేగా చేసినటువంటి, వైసీపీ ఎమ్మెల్యేగా చేసినటువంటి ఎవరైతే కిలారి వెంకట రోసయ్య, అలాగే ఇక జగ్గయ్యపేట నుంచి ఈ ఎమ్మెల్యేగా చేసిన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సామినేని ఉదయ్ భాను కూడా పార్టీలోకి జాయిన్ అవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే జనసేన పార్టీ కార్యాలయం దగ్గర మాత్రం పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి సంబంధించిన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో కూడా లోపలికి వెళ్ళనీయకుండా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రివెన్షన్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎక్కడికక్కడ కూడా జనసేన పార్టీ కార్యాలయానికి అటువైపు కానీ ఇటువైపు కానీ మొత్తం కూడా బారికేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కూడా లోపలికి వచ్చేటువంటి పరిస్థితుల్లో కేవలం ఎవరైతే అభ్యర్థి ఉన్నారో ఈ అభ్యర్థులకు మాత్రం, ఈ అభ్యర్థితో పాటు ముగ్గురిని మాత్రమే లోపలికి జాయినింగ్ అయ్యేటువంటి బాలినేని శ్రీనివాస్ కానివ్వండి, అదేవిధంగా కూడా కిలారి వెంకటరోసయ్య కానివ్వండి, అలాగే సామినేని ఉదయ్ భాను, వీళ్ళతో పాటు తోడుగా మరొక ముగ్గురిని మాత్రమే, ప్రధానమైనటువంటి నాయకులు మాత్రమే లోపలికి అలౌ చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ ఉంది. లోపలికి మాత్రం ప్రజెంట్ కిలారి రోసయ్య, అదేవిధంగా కూడా సామినేని ఉదయ్ భాను పార్టీ కార్యాలయం లోపలికి వెళ్ళారు. అలాగే ఇక సామినేని ఉదయ్ భాను కూడా వస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఏదైతే షెడ్యూల్ టైం ఉందో, అంటే 5 గంటలకు షెడ్యూల్ టైం అని అనుకున్నారో, 5 గంటల షెడ్యూల్ టైంకి ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ ఆఫీస్లో ఈ ముగ్గురు నేతలు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు నేతలకు సంబంధించి ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా కూడా పార్టీలో జాయిన్ అయ్యే పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.